ఏంట్రా చిట్టి అంత తప్పుగా చేశావు? నేనేం తప్పు చేశాను? ఆయన చెప్పినట్టు చేయమన్నారు, చేశాను. పొడవు అంటే పొడవటమేనా? దానికి అర్థం అదే కదా. ఓ చిట్టి, స్టాప్ ద కార్. సార్ ఫైర్ సర్వీస్ వాళ్ళ మేమే దగ్గరికి వెళ్ళలేకపోతాం సార్. చాలా మంది లోపల ఇరుక్కుపోయారు సార్. ఇమీడియట్ గా వేరే ఏదైనా ఫోర్స్ పంపించండి సార్. చిట్టి, నువ్వు వాళ్ళని కాపాడగలవా? హీట్ 799 డిగ్రీ సెల్సియస్, నాకు 1000 డిగ్రీ వరకు ఫైర్ రెసిస్టెన్స్ ఉందనే కాపాడగలను. చిట్టి, ఏ ప్రాణానికి హాని జరగకూడదు. ఓకే. భయపడకండి, ఐఎమ్ చిట్టి ద రోబో. కాపాడటానికి వచ్చాను. వెల్డన్ చిట్టి, వెల్డన్. థ్యాంక్ యూ. ప్రొఫెసర్, టీవీ చూడండి. మనిషి ప్రాణాలకు ప్రమాదం అని మీరు రిజెక్ట్ చేశారే రోబో, అది మనిషి ప్రాణాలని అగ్ని ప్రమాదం నుంచి కాపాడుతుంది. చూడండి. ఇక దిగు. సరిగ్గా చూసుకోండి. ఎవరమ్మా? నా కూతురు గౌరీ లోపల దానం చేస్తుంది, కనపట్లేదయ్యా. ఏమైందో తెలియదయ్యా, దాన్ని కాపాడండి అయ్యా. చిట్టి, సోవార్, నాకు బట్టలు లేవు. ఇదిగో గౌరీ. ఎంత బుద్ధులేం పనిచేశా. ఆ అమ్మాయి నగ్నంగా ఉంది, తను ప్రాణాలతో ఉంది. నా మాట ఆగు. ఏంటి వసే, అన్యాయంగా అమ్మాయిని చంపేశావు? చెప్పాను కదా, అది ఓ బుద్ధి లేని మెషిన్ అని. దాన్ని బయటికి వదలటం ప్రమాదం. నేను రిజెక్ట్ చేయటం కరెక్ట్ అని ఇప్పుడు నువ్వే ప్రూవ్ చేశావు. బ్యాడ్ లక్ వసే. ముద్ద ఓ గుడ్డ కప్పి తీసుకురావడం తెలీదు. దీనికి ఎలా తెలుస్తుంది వసీకర్? ఇది హ్యూమన్ కాదు, హ్యూమనాయిడ్. మానవం అంటే ఏమిటో ఈ మెషిన్ కి తెలిసేలా ఎలా చేస్తావు? ప్రొఫెసర్, సారీ వసీ. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న వీడియో CNN, టైమ్స్ అని అన్ని మీడియాలను వేసి రచ్చ చేస్తున్నారు. డిఫెన్స్ మినిస్ట్రీ నుండి ప్రెషర్.
నీ రీసెర్చ్ ఆపమని. లేదు ప్రొఫెసర్, నేను ఆపలేను. వీడి స్కీమ్లో కొన్ని చేంజెస్ చేసి నేను బాగు చేస్తాను. ఎలా కుదురుతుంది వసి? దీనికి ఆడామగ తేడా తెలీదు, మానవ అవమానం తెలీదు, మానవ స్పందనలంటే తెలియని జడం ఇది. నేను దీనికి మానవ స్పందనలు కలిగించగలను. ఇంపాసిబుల్. అది దేవుడికి మాత్రమే సాధ్యం. మనిషి చేయలేడు అనుకున్న ఎన్నో విషయాలు చేశాడు ప్రొఫెసర్. యు ఆర్ మై సీనియర్. అందుకే చెప్తున్నాను, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. 10 ఏళ్ళు ప్రొఫెసర్, 10 ఏళ్ల శ్రమ, దానికి ఫలితమే లేదా? ఉంది, కానీ వేరే విధంగా. నాకు విదేశాల్లో ఎన్నో రోబోటిక్ కంపెనీస్తో కాంటాక్ట్స్ ఉన్నాయి. దీన్ని నాకు ఇచ్చేసావంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్కు అమ్మి పెడతాను. నో ప్రొఫెసర్, డబ్బు కోసం నేను దీన్ని చేయలేదు. దీన్ని సైన్యానికి అందించాలన్నదే నా లక్ష్యం. ఆ అవకాశమే లేదు. ఇది నా దగ్గరికే వచ్చి తీరాలి, ఇవాల్యుయేషన్కి. నాకు ఆఖరి అవకాశం ఒక్కటివ్వండి ప్లీజ్. ఓకే, టేక్ ఎ మంత్ అండ్ ట్రై అగైన్. అప్పటికి కుదరకపోతే దీన్ని డిస్మాంటిల్ చేసి తూకారికి వేసి ఖర్జూర పళ్ళు కొనుక్కు తిను. గుండెకి ఎంతో మంచిది, నీకు చాలా అవసరం. సార్, మేమిద్దరం 5 ఏళ్లుగా ఈ ల్యాబ్లోనే గొడ్డులా కష్టపడుతున్నాం. చెప్పు దెబ్బలు కూడా తిన్నాం. మీ ల్యాబ్లో ఏదైనా రీసెర్చ్ పొజిషన్ ఉంటే చెప్పండి సార్. చిట్టి యొక్క న్యూరల్ స్కీమా గురించి మీకేం తెలుసు? అది తప్ప మిగిలినవన్నీ తెలుసా? అవసరమైతే మిమ్మల్ని పిలుస్తాను. ఏం చేస్తున్నారు డాక్టర్? నీకు సాఫ్ట్వేర్ హార్మోన్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు. స్పందన ఉంటే కదా హార్మోన్స్ ఉత్పత్తి అయ్యేది డాక్టర్. రివర్స్ మ్యాపింగ్ చేయబోతున్నాను. చిటి, ప్రపంచంలో మనిషి పుట్టుకనేది ఓ విలక్షణమైన ప్రమాదం లాంటిది. ఈ అండపిండ బ్రహ్మాండంలో మనిషికి ప్రాణంతో పాటు జ్ఞానం కూడా అనుకోకుండా ఏర్పడింది. ప్రాణం అంటే ఏమిటి? DNA అనే అతి ముఖ్యమైన మూలకణం. ఇదే నా ప్రాణం? ప్రాణం అనేది ఫార్ములా కాదు. అయ్యో, నీకెలా చెప్పాలి? ఒక బ్యాక్టీరియాకి ప్రాణం ఉంది, సోడియంకి లేదు. నాకు? నీకు చిట్టి, చిట్టి జాగ్రత్త. ఏదైనా మార్పు తెలుస్తుందా? తెలుస్తోంది. ఏంటి ఏంటి? మీ గడ్డం 0.5 mm పెరిగింది. స్టాప్ జోకింగ్ యు ఫూల్. నీలో ఏదైనా మార్పు తెలుస్తోందని అడిగాను. లేదు. వేస్ట్ వేస్ట్ అను, శుద్ధ వేస్ట్. ముద్దు దద్దమ్మా. నువ్వు కసనా? ఇవన్నీ అసలు తెలిస్తే కదా. మట్టి బుర్ర, టైటానియం బుర్ర. నిద్ర లేదు సనా, తిండి లేదు, నీతో మాట్లాడలేదు. ఎన్ని రోజులు కష్టపడ్డాను తెలుసా? ఎన్ని నేర్పించాను, ఎన్ని రకాలుగా నేర్పించాను. నిలబడ్డాడు చూడు, ల్యాంపోస్ట్ లాగా. దున్నపోతురా, యూస్లెస్ ఫెలో, యూస్లెస్ మెడిసిన్. నిన్ను డిస్మాంటిల్ చేసేస్తాను. అనవసరంగా నన్ను తిట్టకండి. మీరు చెప్పినవన్నీ కరెక్ట్గా చేశాను. ఇంకా మీరు అనుకున్నట్టు రాలేదంటే తప్పు నాది కాదు, మీది. నన్ను వేస్ట్ అంటే మీరు వేస్టే. ఏం కూసారా? కోపం వస్తుంది.
భయపడకండి. మరీ కాంప్లికేటెడా డాక్టర్? నువ్వు ఇక్కడేగా చదువుతోంది. ఫీటల్ కాస్, బిడ్డ తలకిందులైంది, మెడకు పేగు చుట్టుకుంది, డ్రాపింగ్ పల్స్ రేట్, బ్లడ్ లాస్, ఉండాల్సిన కాంప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇద్దరిలో ఒక ప్రాణాన్ని కాపాడమే కష్టం. అయ్యో, పెళ్ళైన కొత్తలోనే ఆవిడ హస్బెండ్ మిలిటరీలో చనిపోయారు. ఈ బిడ్డ కోసమే ఆవిడ ప్రాణాలతో ఉన్నారు. ప్లీజ్ ఎలాగైనా ఇద్దరు ప్రాణాలు కాపాడండి. నే కేవలం ప్రయత్నం మాత్రమే చేయగలను సనా. ఆ పైన నేను ప్రయత్నించనా? మీరెవరు? డాక్టరా? కాదు, ఐఎమ్ చిట్టి, ద రోబోట్. రోబాటా? చిట్టి నీ వల్ల అవుతుందా? వై నాట్? సారీ, మేము దీనికి అనుమతించట కుదరదు. ఇది ల్యాబ్ కాదు, లేబర్ వార్డ్. 2 ప్రాణాలు అండర్ టోటల్ రిస్క్. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మాలాంటి వాళ్ళకి దిస్ ఇస్ నైట్ మ్యార్. నేను చేయగలను. సనా ఎగ్జామ్స్కి నేను చదివాను. సనా కూడా చేయడానికి వీల్లేదు. సిసేరియన్ చేయడానికి యూనిట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ అగైన్స్ ది మెడికల్ లా. సిజేరియన్ అవసరం లేదు, నేను నార్మల్ డెలివరీ చేయగలను. ఇట్స్ ఇంపాసిబుల్. ఇద్దరు చచ్చిపోతారు. షీఈస్ బ్లీడింగ్. ప్లాస్మా ట్రాన్స్ఫ్యూషన్ చేయొచ్చు. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఎనీ టైం ఫిట్స్ రావచ్చు. మ్యాక్సెల్ ఫ్రెజిమన్ ఇవ్వచ్చు. పెల్విక్ డిస్ప్రపోర్షన్. నార్మల్ డెలివరీ పాసిబుల్ కాదు. పాసిబుల్. సింఫియాస్టమీ చేయొచ్చు. పాతకాల ప్రసవ పద్ధతి. నడుము ఎముకల్ని వదులు చేయటం. Presentation of the శబ్దం చేయకండి, బాబు భయపడతాడు. వీఆర్ మేకింగ్ హిస్టరీ. మొదటిసారిగా ఒక రోబో పురుడు పోస్తోంది. బాబు అచ్చం మీలాగే ఉన్నాడు. చూస్తారా? డాక్టర్, వైఫై ఆన్ చేయండి. అల్ట్రాసౌండ్ వీడియో స్ట్రీమ్ చేస్తాను. My God, it's unbelievable. రోబాటిక్స్ లో ఇది ఒక మైల్ స్టోన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇది ఒక సాధన. ఇంకా 95 సెకండ్స్. అలా మెలకుగా ఉండండి. వస్తూ ఉన్నాడు. సరిగ్గా 4:44.44కి పుట్టబోతున్నాడు. అయింది. ఇంకా 55 సెకండ్సే. ఇక 35 సెకండ్సే. వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు చిట్టిని అప్రూవ్ చేస్తారా? తప్పకుండా. కానీ ఇక మీద నీకు అన్ని ప్రాబ్లమ్సే. కథ ఇప్పుడే మొదలైంది. వెయిట్ అండ్ వాచ్.